స్వామి స్వామి సైలెంట్ సైలెంట్ స్వామి, ఈ రోజు శబరిమలలో మన తెలుగు వాళ్ళకి ఒక అన్యాయం, దరిద్రమైన సంఘటన జరిగింది. అదేంటో ఆయన స్పష్టంగా వివరిస్తారు. సార్ చెప్పండి సార్. మీరు? నా పేరు నాగబాబు అండి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అండి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపెట్టినాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా, ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మనం వచ్చామేంటండి? మన తెలుగు ఆత్మగౌరవాన్ని పెంచాలి. మనం ఆయన దొడ్డిదారిని బయటకు పంపేసి మనకి స్పెషల్ దర్శనం ఇప్పిస్తాం, అవి ఇప్పిస్తాం అంటే మనం నోరు మూసుకుని కట్టేసుకుంటాం. దర్శనానికి వెళ్ళి కట్టుకుంటూ ఉంటామా చేతులు? స్వామి, దీన్ని ఎక్కడి దాకా తీసుకెళ్దాం మీరే చెప్పండి సార్. సెంట్రల్ దాకా తీసుకెళ్లిపోతామండి. సెంట్రల్ దాకా తీసుకెళ్ళిపోవాలి. సనాతన ధర్మం కాపాడాలంటే సెంట్రల్ దాకా ఖచ్చితంగా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాకా, పవన్ కళ్యాణ్ గారి దాకా, మొత్తం ఎక్కడి దాకా అయితే తీసుకెళ్లారనుకో మోదీ దాకా తీసుకెళ్లే బాధ్యత మనందరిది.